తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాలపై రివ్యూ చేశారు. ముందుగా చేవెళ్ల నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని నిరాశొద్దని, ఓడిపోయిన చోట్ల మాజీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో వచ్చిన 1,09,000 మెజార్టీని కాపాడుకుంటూ ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నారు కేటీఆర్. మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేయబోతున్నట్టు చెప్పారు బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయమని చెప్పారన్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 1,09,000 మెజారిటీ కంటే పార్లమెంట్లో ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఖాళీ అంటూ కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు రంజిత్ రెడ్డి. పక్షంలో చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. మాకు 1,09,000 మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 3,60,000 మెజారిటీ వచ్చింది. సో ఈ మెజారిటీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ లక్ష మెజార్టీ పెడతామో ఎక్కువ పెట్టుకుంటామో టార్గెట్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అది 6 నెలల నుండి అదే ప్రచారం చేస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని 2 పార్టీలు చెప్పింది. ఎవరైనా వెళ్ళిందా? అట్లే నడుస్తుంది రాజకీయం.